చూద్దాం. ఇంతకీ ఇవాళ టాపిక్ ఏంటంటే ఫైబర్. అంటే ఫైబర్ అంటే ఏంటి? ఫైబర్ తీసుకోవడం వల్ల ఫైబర్ బాడీలోకి వెళ్లి ఏం చేస్తుంది? అంటే హ్యూమన్ బాడీలో ఫైబర్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? అది ఏం చేస్తుంది? ఫైబర్ ఎంత తీసుకోవాలి? చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలోళ్ళ దాకా ఫైబర్ అనేది రోజుకి ఎంత క్వాంటిటీలో మనం తీసుకోవాలి? అది తీసుకోవడం వల్ల వచ్చే లాభాలేంటి? తీసుకోకపోవడం వల్ల వచ్చే నష్టాలేంటి? ఇవన్నీ ఇవాళ వీడియోలో చెప్పబోతున్నాను. హ్మ్. నేనేమన్నా కొంచెం తప్పులు చెప్తే క్షమించండి. ముందే చెప్పేస్తున్నాను. థాంక్స్ అండి. ఆల్ ది బెస్ట్ ఎవరో చెప్పారు. చాలా టెన్షన్‌గా ఉంది నాకు. కానీ లేదు చెప్పాలి. మన ఫ్యామిలీయే గదా! పర్వాలేదు. తప్పులు చేసినా నేర్చుకుంటారు. కోచెస్ నేర్చుకుంటూనే ఉంటాం గదా! సరే వద్దు నాకే బోర్ కొడుతోంది. క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను. ఫైబర్ అంటే ఏంటి అంటే, ఫైబర్ అనేది ప్లాంట్ బేస్డ్ న్యూట్రిషన్ అన్నమాట. ప్లాంట్ బేస్డ్ న్యూట్రిషన్ అంటే ఏంటి అంటే, మనకి ఆకుకూరల్లో వాటిల్లో అంటే ఆకుపచ్చ రంగులో ఉండే ప్రతి కూరల్లోనూ వాటిలో ప్రతి వస్తువులో అంటే వెజిటబుల్స్‌లో కూడా ఎక్కువగా ఉండేది ఫైబర్. ఇది ఏంటి అంటే ఆహ్, ఇండైజెస్టివ్ పార్ట్ ఆఫ్ ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్‌ని రిఫర్ చేసేది ఫైబర్. ఈ ఫైబర్‌లో మనకి డైటరీ ఫైబర్ అని ఉంటాయి. అంటే రెండిట్లకి పదాలు వేరే కానీ 2 డైటరీ ఫైబర్ అన్నా ఒకటే. ఎక్కడన్నా వాడుకోవచ్చు. ఫైబర్ అనేది అన్నిటికంటే ముఖ్యంగా ఏం చేస్తుంది అంటే, మన జీర్ణ వ్యవస్థ డైజెస్టివ్ సిస్టమ్‌ని సరిగ్గా పనిచేయడానికి ఉపయోగపడేది ఫైబర్. ఇంకా ఈ ఫైబర్‌లో ఏంటి అంటే ఏం చేస్తుందంటే, మనం తీసుకున్న తర్వాత అది నీటిని మొత్తం పీల్చేసుకొని తర్వాత డైజెస్టివ్ సిస్టమ్‌ని మొత్తం క్లీన్ చేయడానికి డైజెస్టివ్ సిస్టమ్‌ని మొత్తం సాఫీగా స్మూత్ గాను, క్లియర్ గాను ప్రతిరోజు రెగ్యులర్ గాను అవ్వడానికి సహాయపడుతుంది. డైజెస్టివ్ హెల్త్ మనకి కావాలనుకుంటే అంటే పొట్టకి సంబంధించిన ఆరోగ్యము డైజెషన్‌కి సంబంధించిన ఏ సమస్యలు మనకి రాకూడదు అనుకుంటే మనం ఫైబర్ అనేది ఎంత క్వాంటిటీలో మనం తీసుకోవాలో అంత క్వాంటిటీ తీసుకుంటే అనారోగ్య సమస్యలు పొట్టకి సంబంధించిన డైజెస్టివ్‌కి సంబంధించిన ఏమీ రావు. ఇది ఫైబర్ అనేది మనకి కాలన్ సెల్స్ అని మనకి ఐడియా ఉన్నాయి గదా! కాలన్ సెల్స్‌ని క్లీన్ చేయడానికి ఆ కాలన్ సెల్స్‌కి ఒక ఫ్యూయల్ అంటే కాలన్ సెల్స్‌ని ఆహ్, ఫ్యూయల్ అంటే ఏంటి అంటే వాటికి ఆహారం కింద, వాటికి ఎనర్జీ కింద ఉపయోగపడుతుంది. ఫైబర్ గనక తీసుకుంటే కాలన్ సెల్స్ అన్నిటిని క్లీన్‌గా ఉంచడానికి, హెల్తీగా ఉంచడానికి ఒక ఎనర్జీగా అది ఉపయోగపడుతుందన్నమాట. ఫైబర్ అన్నిటికంటే ముఖ్యంగా చేసేదేంటి అంటే, ఈ ఈ మొత్తం వీడియోలో ఈ పదమే ఎక్కువ వాడాల్సొస్తుంది. ఏంటి అంటే అది జీర్ణక్రియని సజావుగా సాగడానికి, రెగ్యులర్‌గా సాగడానికి, స్మూత్‌గా సాగడానికి ఉపయోగపడుతుంది. ఇదే పదం మనకి ఆల్‌మోస్ట్ అన్నిట్లోనూ వస్తుంది. ఇదే కాకుండా బౌల్ మూవ్‌మెంట్స్ అవి జరిగి వాటిలో ఏ విధమైన సమస్యలు రాకుండా ఉండడానికి మనం ఫైబర్ యూజ్ చేస్తాం. ఈ ఫైబర్‌లో 2 రకాలున్నాయి. ఒకటి ఏంటి అంటే సాల్యుబుల్, ఇన్సాల్యుబుల్ ఫైబర్. సాల్యుబుల్ ఫైబర్ అంటే ఏంటి అంటే, మనం తీసుకున్న ఆహారం రూపంలో మనం తీసుకుంటాము. తీసుకున్న తర్వాత అది బ్రేక్ డౌన్ అయిపోయి జెల్ కింద ఫార్మ్ అవుతుంది. అది ఏం చేస్తుంది అంటే మళ్ళీ అదే డైజెస్టివ్ సిస్టమ్‌ని సజావుగాను, సక్రమంగాను ప్రతిరోజు రెగ్యులర్ గాను జరగడానికి ఉపయోగపడేది సాల్యుబుల్ ఫైబర్. అదే కాకుండా సాల్యుబుల్ ఫైబర్ ఏం చేస్తుందంటే రక్తగా రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్ లెవెల్స్ కానీ, షుగర్ లెవెల్స్ కానీ రెగ్యులేట్ చేసుకోవడానికి అంటే మానిటర్ చేసుకోవడానికి మనకి సాల్యుబుల్ ఫైబర్ అనేది ఉపయోగపడుతుంది. డైజెస్టివ్ సిస్టమ్ స్మూత్‌గా జరగడానికి మనం జీఐ ట్రాక్ట్ మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా! ఆ జీఐ ట్రాక్ట్‌ని ఆహ్, దాని ఫంక్షన్ కరెక్ట్‌గా చేయడానికి మనకి సాల్యుబుల్ ఫైబర్ అనేది ఉపయోగపడుతుంది. ఈ సాల్యుబుల్ ఫైబర్ వేటిల్లో ఉంటుంది అంటే బార్లీలో, ఓట్స్‌లో, బీన్స్‌లో, స్వీట్ పొటాటోలో, పుర్నిస్‌లో ఇలాంటి వాటిల్లో సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. అంటే వీటిలో పుష్కలంగా ఉంటుంది. లీఫీ వెజిటబుల్స్ అన్నిటిలోనూ సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. వీటిల్లో ఇంకా పుష్కలంగా ఉంటుంది. ఇంకా ఇన్సాల్యుబుల్ ఫైబర్ అంటే ఏంటి అంటే, ఇన్సాల్యుబుల్ ఫైబర్ కూడా మనకి డైజెస్టివ్ సిస్టమ్‌ని బాగా రన్ చేయడానికి ఉపయోగపడుతుంది. కానీ ఏంటి అంటే, ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఫార్మ్‌లోనే ఉంటుంది. మనం సాల్యుబుల్ ఫైబర్ అది కన్వర్ట్ అవుతుంది, జెల్ కింద కన్వర్ట్ అవుతుంది, బ్రేక్ డౌన్ అవుతుంది అని చెప్పుకున్నాం కదా! కానీ ఇన్సాల్యుబుల్ ఫైబర్ అలా ఏమి ఉండదు. ఫైబర్ పీచు ఫార్మాట్‌లోనే ఉంటుంది. ఇది లోపలికి వెళ్లి ఎక్కడ బ్రేక్ డౌన్ అవ్వదు. సేమ్. ఇది కూడా డైజెస్టివ్ సిస్టమ్‌ని మనం రన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. బోర్ కొట్టిస్తున్నానండి? ఇది సెరెల్స్‌లో వి బ్రెడ్ ఉంటుంది గదా! మనకి అందులో 2, 3 రకాల బ్రెడ్ ఉంటది. వైట్ బ్రెడ్, వీట్ బ్రెడ్,
హోల్ వీట్ బ్రెడ్ అలా ఉంటాయి. అలాగా హోల్ వీట్ బ్రెడ్ లో, సిరల్స్ లో, లెటిన్స్ లో, ఆపిల్స్ లో, అవకాడోలో, స్ట్రాబెర్రీస్ లో ఇన్సాల్యుబుల్ ఫైబర్ అనేది పుష్కలంగా ఉంటుంది. ఇలాగ మనం ఏదో ఒక రకంలో ఈ ఫైబర్స్ ని తీసుకోవడం వల్ల మనకి ఏ రకమైన అనారోగ్యాలు రాకుండా ఏ రకమైన మంచి జరుగుతుంది. అంటే బెనిఫిట్స్ ఆఫ్ టేకింగ్ ఆఫ్ ప్రాపర్ ఇంటేక్ ఆఫ్ ఫైబర్. It will regulate our digestive system, regulate blood sugar levels, helps to maintain weight, helps to maintain cholesterol levels, especially in blood. అంటే బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ వేరు, బ్లడ్ లో కొలెస్ట్రాల్ లెవెల్స్ వేరు. కాబట్టి బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ తో కాకుండా బ్లడ్ లో కొలెస్ట్రాల్ లెవెల్స్ ని కూడా రెగ్యులేట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా లాంగ్ లైఫ్ అంటే లైఫ్ స్పాన్ అనేది ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉంటుంది. అన్నిటికంటే అతి ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? క్యాన్సర్స్ వచ్చే ఏమంటారు దాన్ని, క్యాన్సర్స్ రాకుండా ఉండడానికి మనకి ఫైబర్ ప్రాపర్ ఇంటేక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇవి ఫైబర్ అనేది తీసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్స్. డిజార్డర్స్ ఒక పెద్ద శాంతాడంట లిస్ట్ ఉంది తెలుసా? మనకి ఫైబర్ అనేది తీసుకోవాలి. తీసుకోకపోతే ఏ తీసుకుంటే ఏ ఏ విషయంలో మనకి మంచి జరుగుతుందో మనం తెలుసుకున్నాం. ఏ విషయంలో ఇబ్బంది ఉండదో సారీ. ఇప్పుడు తీసుకోకపోతే వచ్చే సమస్యలు, ఇది చాలా లిస్ట్ ఉంది. జాగ్రత్తగా వినండి కానీ భయపడకండి. హార్ట్ డిసీజెస్ వస్తాయి. ఎల్‌డీఎల్ పెరుగుతుంది. కొలెస్ట్రాల్ పెరుగుతుంది. కోలన్ క్యాన్సర్స్ వస్తాయి. ఒక్కసారి ఎవరన్నా చెప్తారా? ఏవో కొన్ని అడ్మిట్ అని వస్తున్నాయి. అవేమన్నా చెయ్యొచ్చో లేదో నాకు తెలీదు. ఇందాక ఎవరిదో అడ్మిట్ చేశాను. ఒకవేళ ఏదైనా మేడం ఉంటే ఒకసారి చూసుకోండి సార్. మేడం నేను చూస్తాం అవి. మీరు మామూలుగా క్లాస్ సరే, సరే, చెప్పేయండి. సరే. లేదు ఒకసారి చెప్దామని చెప్పానంతే. ఓకే. కోలన్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. డయాబెటిక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు డయాబెటిస్ చిన్న పిల్లలకు కూడా వచ్చేస్తుంది. అలాగే కాన్‌స్టిపేషన్. మనకి ఫైబర్ తీసుకోకపోవడం వల్ల వచ్చే హెల్త్ ఇష్యూస్ సగానికి సగం ఎక్కడ ఉంటాయంటే డైజెస్టివ్ సిస్టమ్ కి సంబంధించిన ప్రాబ్లమ్. అంటే కాన్‌స్టిపేషన్ కానీ, అజీర్తి కానీ, మలబద్ధకం కానీ, నాకు ఏ భాషలో గుర్తొస్తే ఆ భాషలో చెప్తున్నాను, ఏమనుకోకండి, కంగారు పడుతున్నాను కొంచెం. తర్వాత పైల్స్ కానీ ఇవన్నీ ఎక్కువొస్తాయి. ఇవి కాకుండా మనకి ఎందుకు ఇప్పుడు బ్లడ్ లో కొలెస్ట్రాల్ లెవెల్స్, బ్లడ్ లో షుగర్ లెవెల్స్ కూడా రెగ్యులేట్ చేస్తుంది కదా! కాబట్టి డయాబెటిస్ కి, క్యాన్సర్స్ కి, కోలన్ క్యాన్సర్స్ కి వీటన్నిటికి కూడా ఉంటుంది. అలాగే పైల్స్ వస్తుంది. ఫీకల్ ఇన్‌కంటిన్యూయస్. అలాగే గ్యాస్ ప్రాబ్లమ్ కానీ, బ్లోటింగ్ ప్రాబ్లమ్ కానీ, హార్ట్ బర్న్ కానీ, అన్నిటికంటే పెద్దది అపెండిసైటిస్. అది కూడా రావడానికి ఛాన్స్ ఉంది. ఎందుకు చెప్పండి? కొంచెం రోజుకి ఒక ఫ్రూటో, ఒక పీచు పదార్థం తింటే అయిపోయే దానికి ఇన్ని సమస్యలు తెచ్చుకోవడం అవసరమా మనకి? అవసరం లేదు కదా! మనం అంటే షేక్‌లో తీసుకుంటున్నాం కానీ అందరికీ రాదు కదా! ఇప్పుడు నేను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ వాళ్ళు రికమెండెడ్ ఆర్‌డీఏ రికమెండెడ్ డైలీ అమౌంట్ ఫైబర్ ఎంత ఇంటేక్ తీసుకోవాలి అని వాళ్ళు ఒక ఫార్మాట్ ఇచ్చారు. దాని గురించి నేను చెప్తున్నాను. ఇప్పుడు కిడ్స్ ఉన్నారనుకోండి, 4 ఏళ్ల నుంచి 8 ఏళ్ల వాళ్ళు 18 గ్రాముల ఫైబర్ ప్రతిరోజు తీసుకోవాలి. 18 గ్రామ్స్. అలాగే అమ్మాయిలు కూడా వయసుని బట్టి ఎంత ఫైబర్ తీసుకోవాలనేది మొత్తం మారుతూ ఉంటుంది. ఆడపిల్లలు 9-13 ఏళ్ళు ఉన్నవాళ్ళు 20 గ్రామ్స్ తీసుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీ డే 20 గ్రామ్స్ తీసుకోవాలి. అలాగే 14 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వరకు ఆడపిల్లలు 22 గ్రామ్స్ తీసుకోవాలి. 19 నుంచి 25 అంటే 20-25 వాళ్ళు 25 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ ప్రతిరోజు తీసుకోవాలి. 25 ఇయర్స్ కంటే ఎక్కువ అంటే వుమెన్ కేటగిరీలోకొస్తారు. వాళ్ళు ప్రతిరోజు 50 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ తీసుకోవాలి. అలాగే ఇప్పుడు అబ్బాయిలు ఎంత తీసుకోవాలి? 9-16 ఇయర్స్ వాళ్ళు 24 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ తీసుకోవాలి. అలాగే 14 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ వాళ్ళు 28 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ తీసుకోవాలి. 19 ఇయర్స్ నుంచి 24 ఇయర్స్ లో ఉండే అబ్బాయిలు 38 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ తీసుకోవాలి. అలాగే 25 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళు అంటే మెన్ కిందకొస్తారు వాళ్ళు 50 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ తీసుకోవాలి. అన్నిటికంటే పెద్ద ట్విస్ట్ ఏంటో తెలుసా? ముసలోళ్ళు ఎంత తీసుకోవాలో తెలుసా? ముసలోళ్ళు 21 గ్రామ్సే తీసుకోవాలి. అంటే మనం చిన్నప్పటి నుంచి మనం తీసుకునేది ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి వయసు అయిపోయిన తర్వాత అంత అవసరం ఉండదు. ఎందుకంటే ఒక బేస్ అనేది గట్టిగా పడిపోతుంది కదా! దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఫైబర్ అంటే ఏంటి? దాంట్లో రకాలేంటి? అది ఫైబర్స్ రిక్వైర్డ్‌గా తీసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి? తీసుకోకపోవడం వల్ల వచ్చే నష్టాలేంటి? ఎంత క్వాంటిటీలో తీసుకోవాలో చూస్తున్నాం గదా! ఇప్పుడు ఫైబర్ అస్సలు ఉండని
ఏమంటారు దాన్ని, కొన్ని లిస్ట్ మనం తెలుసుకుందాం. ఏ ఫుడ్స్ లో అయితే ఫైబర్ అస్సలు ఉండదో ఆ ఫుడ్స్ గురించి నేను ఇప్పుడు చెప్తాను. షుగర్ అందరికీ తెలుసు. మైథిలి మేడం ఎప్పుడూ చెప్తూ ఉంటారు కదా! షుగర్ లో అస్సలు ఫైబర్ ఉండదు. ఇంత కూడా ఉండదు. అలాగే రైస్ లో ఉండదు. సాల్ట్ లో ఉండదు. టేస్టింగ్ సాల్ట్ లో ఉండదు. పొటాటోస్ లో కానీ, మైదాలో కానీ ఫైబర్ అనేది జీరో క్వాంటిటీ. అవి ఎక్కువ తీసుకోవడం వల్ల మన బాడీకి ఇవ్వాల్సిన ఫైబర్ కరెక్ట్ గా అందదు. అవి చాలా కొంచెం, అది కూడా అకేషనల్ గా తీసుకుంటేనే మంచిది. తెల్లవి ఏవి ఆరోగ్యానికి మంచివి కాదు. ఎందుకంటే వాటిని బాగా రిఫైన్ చేసేసి, అన్ని చేసేసి, అందులో ఉన్న పోషకాలన్నీ తీసేసి, చివర్లో మిగిలిన చెత్తనే తెల్ల రంగులో ఉన్నవి వాటిని వాడతాం. అయిపోయిందండి నా క్లాసు. మైథిలి మేడం రండి మేడం. కొంచెం కంగారుగా ఉంది. చెప్పింది అందరికీ గుడ్ అర్థమైందా అండి? మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. కదా? నేను ఎలా చెప్పాను? ఒక్క నిమిషం మీది మ్యూట్ అయింది, చెక్ చేయండి. చెప్పండి. నేను ఎలా చెప్పానో, చెప్పింది అర్థమైందో, అర్థం కాలేదో, కొంచెం ఫాస్ట్ అయినట్టుంది కదా! ఫటాఫట్ అయిపోయింది టక్ టక్ మని. చెప్పండి. సో అలా అని కాదు. సో ఫస్ట్ టైం కాబట్టి సో బాగా చెప్పారండి. డోంట్ బి టెన్షన్. ఓకేనా? సో మీ ఫ్రెండ్ రోహిత గారు మెసేజ్ చేశారు చూడండి. బాగా చెప్పారు మేడం, ఇబ్బంది ఏం లేదు. కొంచెం టెన్షన్ పడ్డారు అంతే. ఓకే. సో ఇబ్బంది ఏం లేదు, సీరియస్ గా ఓకే. మాక్సిమం ఇచ్చిన వరకు ట్రై చేశారు. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. సో మేడం యాక్చువల్ గా క్లాస్ చెప్పడానికి మనకి ఢిల్లీ నుంచి వచ్చారు. అండ్ నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేశారో లేదో, మేడం ఎక్కువగా ఈ వీడియోలో అంటున్నారు కదా, అవునా? అన్నారా? ఈ వీడియోలో నేను ఈ వర్డ్ ఎక్కువ యూజ్ చేస్తాను, ఈ వీడియోలో నేను ఈ వర్డ్